హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పనిసరిగా షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు పూర్తి వివరాలు చెప్పే ముందు ఆంధ్ర యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కోసం చెప్తాను. ఇండియాలోనే ఫేమస్ యూనివర్సిటీ అయిన ఆంధ్ర యూనివర్సిటీ 95 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ కలిగి ఉంది. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నారు. మీరు మీ ఇంటి దగ్గరే ఉండి ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషియాలజీ, బీకామ్ అకౌంటెన్సీ వంటి కోర్సులను అతి తక్కువ ఫీజుతో కంప్లీట్ చేసుకునే ఆపర్చునిటీ ఆంధ్ర యూనివర్సిటీ కల్పిస్తుంది. ప్రస్తుతం ఈ కోర్సులకు సంబంధించిన అడ్మిషన్స్ ఓపెన్ కావడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్న ఈ కోర్సుల్లో జాయిన్ అయ్యే వారికి లెర్నింగ్ రిసోర్సెస్ కింద ఈబుక్, స్టడీ గైడ్, ప్రాక్టీస్ టెస్ట్, డిస్కషన్ ఫోరం వంటి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆంధ్ర యూనివర్సిటీలో మాజీ ఉపరాష్ట్రపతి అయిన శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారు, మాజీ ఆర్బీఐ గవర్నర్ అయిన దువ్వూరి సుబ్బారావు గారు, ఎల్ఐసి ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన శ్రీమతి మినీ ఐపీఏ గారు, అలాగే జస్టిస్ జె చలమేశ్వర్ గారు చదువుకోవడం జరిగింది. ఈ కోర్సులో ఎవరైనా జాయిన్ కావడానికి ఇంట్రెస్ట్ ఉన్నవారు డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ ఉపయోగించి గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఈ కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తూ మీకు ఒక కాల్ వస్తుంది. వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెంటనే గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది ఏపీపీఎస్సీ విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖలో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనే పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఈ పోస్టులకి అప్లై చేయాలి అంటే 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఏజ్ అనేది కలిగి ఉండాలి. ఈ పోస్టులకి సెలెక్ట్ అయితే 45,830 నుంచి 1,30,580 మధ్య పే స్కేల్ అయితే ఉంటుంది. ఈ పోస్టులకు ఏప్రిల్ 23వ తేదీ నుంచి మే 13వ తేదీ మధ్య ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ లాగిన్ అవ్వడం ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జామ్ డేట్స్ అయితే అనౌన్స్ చేయలేదు. అలాగే ఈ పోస్టుల ఎంపికలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎన్ని పేపర్లు ఉంటాయి అనేది కూడా మీకు నేనైతే ఈ వీడియోలో చెప్తాను. అయితే ఈ పోస్టులకు సంబంధించిన హాల్ టికెట్స్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో తర్వాత పెడతారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి అధికారికంగా తర్వాత ఏపీపీఎస్సీ వెల్లడిస్తుంది. అయితే మొత్తంగా ఉన్న వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 4 ఖాళీలు ఉన్నాయి. వీటిల్లో జోన్ 1లో ఒక పోస్ట్ ఉంది, జోన్ 2లో 3 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనే పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇక ఎలిజిబిలిటీకి సంబంధించి చూసుకుంటే ఏపీలో ఉన్నటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఫిషరీస్ సైన్స్లో పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అంటే బీఎఫ్ఎస్సి కోర్సు పూర్తి చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా అన్ని రకాల రిజర్వేషన్స్ని కూడా పాటించడం అయితే జరుగుతుంది. జోన్ల వారీగా ఖాళీలు అయితే ఉన్నాయి. ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలని చెప్పాను కదా. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ అభ్యర్థులు అయితే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఎన్సీసీ వారికి, వీరితో పాటుగా మరికొంతమందికి కూడా వారికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ వివరాలు అనేవి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అప్లై చేసుకునేటప్పుడు కొంత ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. అప్లికెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఫీజు అయితే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. అందులో అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు కింద 120 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీబీడీస్ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి ఈ 120 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు నుంచి మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఫీజు కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు, పే చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా వీళ్ళొక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి అభ్యర్థులు అప్లై చేసుకునేటప్పుడు 3 ప్రిఫరెన్సెస్ అయితే పెట్టుకోవచ్చు ఎగ్జామినేషన్ సిటీస్ అనేవి. సో అందులో అవైలబిలిటీ బట్టి మీకు ఒక సిటీ అనేది అందులో ఒక సెంటర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక
ఈ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అనేది మనం చూసుకుంటే తప్పనిసరిగా ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. అది తప్పనిసరిగా వాళ్ళు రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళకి క్వాలిఫై అయిన వారికి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. పెట్టేటువంటి ఎగ్జామ్లో మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు, స్పోర్ట్స్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు ఈడబ్ల్యూఎస్ వారు అయితే 40% రావాల్సి ఉంటుంది. బీసీ వాళ్ళకి 35%, ఎస్సీ ఎస్టీ పీబీడీల వాళ్ళకి 30% మార్క్స్ అనేవి తప్పనిసరిగా వచ్చి ఉండాలని నోటిఫికేషన్లో ఇచ్చారు. నోటిఫికేషన్లో మనకి ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. జోన్ 1లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటికి సంబంధించిన వేకెన్సీ ఏ రిజర్వేషన్ కేటగిరీలో ఉంది, జోన్ 2కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అనమాట. ఫ్రెష్ వేకెన్సీస్ అంటూ కూడా ఏమీ లేవు. ఇక సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా కండక్ట్ చేసే ఎగ్జామ్ అనేది మనం చూసుకున్నట్లయితే ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి ప్రశ్నలు. మొత్తం 3 పేపర్లు ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అనమాట. ప్రతి పేపర్కి కూడా 150 ప్రశ్నలు, 150 నిమిషాలు, 150 మార్కులకి అయితే కండక్ట్ చేస్తారు. టోటల్గా 450 మార్క్స్కి ఈ 3 పేపర్లు కలిపి ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు వస్తాయి. పేపర్ 2లో ఫిషరీస్ సైన్స్ 1 నుంచి, పేపర్ 2లో ఫిషరీస్ సైన్స్ 2 నుంచి ఈ యొక్క ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా అమలులో ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే కంప్లీట్ సిలబస్ అనేది నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇక్కడ ఎవరైతే ఏపీపీఎస్సీ వారు నిర్ణయించిన కట్ ఆఫ్ మార్కులు వస్తాయో వాళ్ళకి ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేట్ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి టెస్ట్ అన్నమాట. మొత్తం 60 నిమిషాలు, 100 మార్కులకి. ఎస్సీ ఎస్టీ పీబీడీ వాళ్ళైతే 30% వస్తే క్వాలిఫై అయిపోతారు. బీసీ వాళ్ళైతే 35% రావాలి, అంటే 35 మార్క్స్ అయితే రావాలి. ఓసీ వాళ్ళైతే 40 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. 60 నిమిషాల సమయంతో ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన సిలబస్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఒకసారి కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. క్లిక్ చేసి ఎలిజిబిలిటీ ఉంటే త్వరగా ఈ పోస్టులకి ఇచ్చినటువంటి డేట్స్లో అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.